గత ప్రభుత్వంలో అవినీతి జరిగిన ఈపూరు కాలువ మీదుకు తీసుకురమ్మంటారా లేక పంటపాలెం చెరువు కలుజు దగ్గరకు తీసుకురమ్మంటారో ఛాలెంజ్ చేసిన వైఎస్సార్సీపీ నాయకులు చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ నాయకుడు పాముల శ్రీనివాసులు కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. ఎస్సీసీఎల్ మండల ప్రధాన కార్యదర్శి కల్తూరి రవి మాట్లాడుతూ స్థాయి గురించి మాట్లాడేటప్పుడు అదే స్థాయి మనకు ఉండాలని, కష్టపడి పనిచేస్తేనే మల్లికార్జున యాదవ్కి పదవి ఇచ్చారని చెప్పారు. శ్రీశైలం తిరుపతి వద్దని మనస్సాక్షి మీద ఒట్టు వేసుకుని అవినీతి గురించి మాట్లాడారని తిరుపతి పార్లమెంటు ఎస్సీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గర్తటి ఉదయ్ అన్నారు. కాకానీని విమర్శించే స్థాయి మల్లికార్జున యాదవ్కి లేనప్పుడు సీఎం చంద్రబాబు నాయుడిని తనకంటే పెద్ద వ్యక్తి అయిన సోమిరెడ్డిని విమర్శించే స్థాయి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని టీఎన్టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి నక్కా మోహన్ రావు ప్రశ్నించారు. అవినీతి వాళ్లు చేసి మా నాయకుడి మీద విమర్శలు చేస్తున్నారని, ఏ కాలువ మీదకు తీసుకురమ్మంటారో చెప్పాలని దాని చిన్న అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు పట్టుపు శోభన్, మాజీ సర్పంచ్ కావలి విజయకుమార్, యాదగిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన వైసీపీ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సాక్ష్యాలకి పిలిచారు, సవాల్ చేస్తూ అవినీతి అంతా ఓలు చేసి మా నాయకుడి మీద విమర్శలు వర్షం కురిపించారు. మీరు ఇరిగేషన్ కాలువల్లో అవినీతి జరిగిందని సవాల్ విసిరారు. మన సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో అవినీతి ఏ కాలువ మీద జరిగింది, ఎక్కడ జరిగింది, మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి మా నాయకుడిని తీసుకొచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవినీతి అనేది మీరు చేశారు గతంలో. ప్రత్యక్షంగా ఏంటంటే ఏదరాపాలెం కాడి నుంచి పంటపాలెం ఈపూరు కాలువ ఉంది. ఆ కాలువని గతంలో కనీసం 20 గంటలు 30 గంటలు చేసి మీరు 10 లక్షలు 15 లక్షలు బిల్లులు చేసుకుని తినేస్తున్నారు. దాని గురించి తీసుకురమ్మంటారా? లేదంటే పంటపాలెం చెరువు కలుసు కాలువ ఉంది, ఆ కలుసుని వైసీపీ హయాంలో పూడ్చేశారు. ఆ కాలువ గురించి మా నాయకుడిని తీసుకురమ్మంటారా? ఏ దాని గురించి సబ్జెక్టుగా తీసుకురమ్మంటారు? మేము సిద్ధం మా నాయకుడిని తీసుకొచ్చేదానికి ఎక్కడికైనా సరే. లేదంటే జగనన్న కాలనీ అని ఉంది గాడిదలవాగలో, డమాయపాలెం పంచాయతీకి సంబంధించి. ఆ జగనన్న కాలనీలో అర్హులైన వాళ్ళకి ఇచ్చారా, అర్హులు కాని వాళ్ళకి ఇచ్చారా? దాని మీద తీసుకురమ్మంటారా మా నాయకుడిని? దానికని మేము సిద్ధమే. బెడతాపూలలో జంగాల గంటిగా ఈ విధంగా ఎత్తుకుంటే ముత్తుకూరు మండలంలో 19 పంచాయతీలు ఉంటే ఈ 19 పంచాయతీల్లో వైసీపీ కార్యకర్తలు అయితేనే, తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వైసీపీ కార్యకర్తలు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకుల్ని కార్యకర్తలు తొక్కేసాడు. తొక్కి తుంగలో తొక్కి పెట్టి అవతల వాళ్ళకి పగ్గాలు ఇచ్చి మన వాళ్ళని నట్టేట ముంచేసిన దాఖలాలు గోవర్ధన్ రెడ్డిది. అది మర్చిపోయి ఈరోజు అవినీతి పరుడు చంద్రమోహన్ రెడ్డి అంటే చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదయా, చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదయా. జమీందారు కుటుంబంలో పుట్టి జమీందారుగా బతికి ఈరోజు ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకొని ఈరోజు పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాడయ్యా. చంద్రమోహన్ రెడ్డి చేసిన తప్పేందయ్యా ఒకసారి చెప్పండి. తోటపల్లిగూడూరు మండలంలో మల్లికార్జునపురాన్ని దత్తత తీసుకోవడం చంద్రమోహన్ రెడ్డి చేసిన తప్ప? ఆదాని వాళ్ళు తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్ అంతా ముత్తుకూరులోనూ ఇంకా ఇతర గ్రామాల్లోనూ ఖర్చు పెట్టడం తప్ప? అదే చంద్రమోహన్ రెడ్డి ఆ విధంగా చేస్తుంటే గోవర్ధన్ రెడ్డి ఓర్చుకోలేక మనం 2019 నుంచి 24 దాకా చేయలేకపోయావే. మనకు చెడ్డ పేరు వచ్చేసింది కాబట్టి మనల్ని ప్రజలు ఓడించి ఇంట్లో పెట్టాడు. చంద్రమోహన్ రెడ్డి ఈ విధంగా పై స్థాయికి వెళ్ళిపోతా ఉంటాడు, జనాభాలో నాటుకోపోయాడు. 2029లో కూడా మళ్ళీ ఎక్కడ ఎమ్మెల్యే అవుతాడని నువ్వు ఆరాట పడతా ఉండేవే, ఇది కరెక్ట్ కాదు. అది రెండోది, మీరు అవినీతి గురించి మాట్లాడారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎటువంటి అవినీతి చేయలేదు, ఎటువంటి అవినీతులకి పాల్పడలేదు, అంతా రాజనీతిలోనే జరిగింది అని మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పండి. మీరు శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న వీళ్ళందరి మీద ఒట్లు పడలే, దేవుళ్ళు ఎందుకే మళ్ళీ ఇచ్చేయడం పాపం వాళ్ళే. మన మనస్సాక్షి మీద మనం ఒట్లేసుకొని ఎవరు అవినీతి చేసేవాళ్ళు ఎవరు చేయనోళ్ళు అని మాట్లాడి మీకు మీరు క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పొదలకూరుకి వెళ్ళే దారిలో లేఅవుట్లు కనిపిస్తున్నది, పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని లక్షణాలు ఉండేది. అది ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం రాగానే లేవయ్యి. అది అవినీతో కాదో నాకు తెలియదు, మరి మీకు తెలియాలా. తర్వాత గ్రావిలు గుంటలు గుంటలుగా దొవ్వేస్తున్నది, వాటిలో బర్రెలు పడి చనిపోయేది, మనుషులు పడి చనిపోయేది, చాలా చాలా గందరగోళాలు జరిగేది. అది ఏమనీతో మాకైతే తెలియదు.
తర్వాత బూడిద పలకర్లన్నీ తోలుతా ఉండేది, అదే అవినీతో మాకు తెలియదు. టోల్ ట్యాక్స్ వసూలు చేసేది, అదే అవినీతో మాకు తెలియదు. కాబట్టి మా పార్టీ వాళ్ళు కూడా అంటూ ఉంటారు చాలామంది, మా సోమిరెడ్డి గారిని, మా ఎమ్మెల్యే గారిని అంటూ ఉంటారు ఏమంటే, పాపం మా సోమిరెడ్డి గారికి రాజకీయం చేయడం తెలుసు కానీ సంపాదించుకోవడం తెలియదు అని. వాస్తవం ఇది. ఎందుకంటారంటే అది మీకే తెలియాలా. ఎందుకంటే ఆయన అంత అవినీతి పరుడు అయితే ఈ పాటికి ఆయన మీద కేసులు ఎన్నో ఉన్నాం. ఆయన అంత అవినీతి పరుడు అయితే ఎమ్మెల్యేగా గెలిచేవారు కూడా కాదు. కాబట్టి మనం ఒకరి నుంచి విమర్శించే బదులు మన చేతులు మనం శుభ్రంగా కడుక్కొని ఎదుటోళ్ళని విమర్శించాల. అదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి కూడా కాదు. చంద్రబాబు నాయుడు స్థాయి ఏంది? ఒక విజనరీ లీడర్. 74-75 సంవత్సరాల్లో కుర్రపిల్లోళ్ళలాగా పరిగిస్తున్నాడు. అసలు నీ అధికారం నీ కాకాని గోవర్ధన్ రెడ్డి, నాకు తెలిసి నా వయసులో ఒక జిల్లా పరిషత్ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి అయి ఉన్నాడు. మా చంద్రమోహన్ రెడ్డి నాకు 49 సంవత్సరాలు, 49 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఇది నమ్ముకున్న నాయకుడు అంటే ఒక చంద్రమోహన్ రెడ్డి. ఆయన పార్టీలు మారింటే కోట్లు సంపాదించుండేవాడు. కానీ ఆయన విమర్శించడం కరెక్ట్ కాదు. చంద్రమోహన్ రెడ్డిని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించుకుంటాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విమర్శించుకుంటాడు. అదే నీ కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని విమర్శించకూడదు. మనం విమర్శించుకున్నాం, మాట్లాడుకున్నాం. సేనన్నా ఆ స్థాయికి మాట్లాడబాకు. ఎంతవరకు అంటే అంతవరకు ఉండు. ఒకే పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఏకతాటిగా నిలబడి నీతి నిజాయితీకి మారిపోయారు అంటే ఒక చంద్రమోహన్ రెడ్డియా. నేను ఏపీ జన్కోలో సీఎల్గా పనిచేస్తాను. 396 రోజులు ఉద్యమం చేసిన దానిలో ప్రజా సంఘాలుగా ఏర్పాటు చేసి మీడియా మిత్రులకు అందరూ తెలుసాయా. 396 రోజులు మేము ఉద్యమం చేస్తే ఏకైక నాయకుడు అంటే మా చంద్రమోహన్ రెడ్డి అదాన్ని కరం కొట్టించాడయా. అదే మేము ఉద్యోగాల కోసం మేము కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్తే లైట్లు ఆపేశాడయా. ఇవన్నీ మేము అడగకూడదు. దయచేసి కడప జీవో తీసుకొచ్చి చీకటి జీవో ఏ పొలం బాకుండా 39 మందిని పర్మినెంట్ చేయించింది మీ కాకాని గోవర్ధన్ రెడ్డియా. అదే 59 మందికి మాకు ల్యాండ్ లోజర్స్ ఉండే వాళ్ళకి స్కిళ్ళు, హై స్కిళ్ళు, సెమీ స్కిళ్ళు ఇప్పించిన ఘనత మా చంద్రమోహన్ రెడ్డిది. మా చంద్రమోహన్ రెడ్డి నీతి నిజాయితీకి మారిపోయారు కాబట్టి మేము చంద్రమోహన్ రెడ్డిని నమ్ముకో ఉన్నాం. ఒకే జెండాలో ఉన్నాం, ఒకే పార్టీలోనే ఉన్నాం. మల్లికార్జున యాదవ్ ఒక బీసీ సామాజిక నాయకుడు కాబట్టి పార్టీని నమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు దృఢంగా నిలబడి ఈరోజు మండలంలో కేడర్ నిలబెట్టుకున్నాడయా. అది మా పరిస్థితి. ఇది ఇంతవరకు నేను మాట్లాడుకుంటున్నాను. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.